హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? వెల్లిపాయలండి. మీరేమంటారు? తెల్లపాయలు అంటారా, వెల్లిపాయలు అంటారా, తెల్లగడ్డలు అంటారా? మేమైతే వెల్లిపాయలే అంటామండోయ్. కొంతమంది తెల్లగడ్డలు అంటారు, వెల్లిపాయలు అంటారులే. కానీ ఇంకా వెల్లిపాయ కారం అయిపోయిందండి. వెల్లిపాయ కారం లేకపోతే అసలు కుదిరిద్ది అంటారా? ఎక్కువగా నేనైతే ఇంకా ఏదైనా వేపుడుల్లోకి వాటిలోకి అయితే ఎక్కువగా వాడేదే వెల్లిపాయ కారం అండి. ఇంకా ఎక్కువగా అసలు వాడేది ఈ తోటకూర ఫ్రై ఉంటుంది కదండి, దాంట్లోకి అయితే కంపల్సరీగా వెల్లిపాయ కారమే అనమాట. ఇంకా ఏ కారం వేసుకున్నా బాగోదండి. ఇంక ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉన్నాను అనిపించేసేసింది. అయితే ఇంక ఇవి చేసేసుకొని మంచిగా కారం పట్టేసేసుకొని పెట్టేసేసుకుందాం అనుకున్నానండి. ఇవేంటి పెద్ద పెద్దగానే ఉన్నాయి కానీ గడ్డలండి, పచ్చి గడ్డలు అనుకుంటా, ఏమో బాగా గట్టిగా ఉన్నాయి, పచ్చిగా అనిపిస్తున్నాయి అండి. వీటిని అయితే కొంచెం ఎండబెట్టాలేమో అనిపించేసేసింది. పాత గడ్డలు అయితే కాదండి, ఇవన్నీ కొత్త గడ్డలండి. ఇప్పుడు వచ్చే పచ్చళ్ళ సీజన్ కదండి, కానీ ఇంకా పచ్చి పచ్చిగా అనిపించేసేసి గడ్డల్లో నీరు ఎక్కువ ఉన్నట్టు అనిపించేసేసింది నాకైతే. మీ ఊర్లో ఏమంటారు? ఈ గడ్డల్ని వెల్లిపాయలు అంటారా, తెల్లపాయలు అంటారా, ఏమంటారో కామెంట్ చేసేసేయండి అబ్బా. ఇవి తీస్తుంటే నాకేం గోరులు లేవన్నమాట, రావట్లేదు. ఇంకా చేతితో గుద్ది గుద్ది నా చెయ్యి అంతా నొప్పి పుట్టేసేసిందండి. నేనేంటో ఆ రోలన్నా తీసుకొని దంచాల్సింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్.